జ్యూస్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు, సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి. ఇవి మల్బెరీస్, రేషం కాయలు మన పల్లెటూరులో పొలాల్లో ఇలా ఊరికే దొరికేస్తూ ఉంటుంది కదా. నిజంగా 200 గ్రామ్స్ కూడా ఉండవు ఇవి. 400 పెట్టి నేను తెచ్చుకున్నానండి. ఎలాంటి కర్మ వచ్చింది కూడా ఇలాగా సిటీస్లోకి వచ్చేస్తే. ఇలా జస్ట్ జామ్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను వెనలా ఐస్ క్రీమ్ తీసుకొని జస్ట్ బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఈ వెనలా ఐస్ క్రీమ్ వేసేసుకొని నేను పచ్చిపాలు తీసుకున్నా. మీరు లేదంటే కాంచుకొని చల్లగైన పాలు కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్ నేను నైట్ నానబెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను. మీరు స్వీట్ కోసం బెల్లం కానీ షుగర్ కానీ తేనె తీసుకోవచ్చు. నేను తేనె తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ ఈ మల్బెరీ జామ్ తీసుకొని కలిపేసుకుంటే మల్బెరీ మిల్క్ షేక్ రెడీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ.